హాయ్ అండి, అందరికీ నాగుల చవితి. మా కెమెరామ్యాన్ అసలు బాగాలేడనమాట. అంటే నిహాల్ తీస్తున్నాడు. సో దానివల్ల కొద్దిగా కెమెరా అటు ఇటు తిరిగినా సరే మీరు డిస్టర్బ్ అవ్వకండి. నాకు ఈ వీడియో ఎంత దౌర్భాగ్యం అంటే యాక్చువల్లీ పుట్టునేది రోడ్డు పక్కన అనమాట. సో దానివల్ల కొద్దిగా వెహికల్స్ అవి వెళ్తుంటాయి కదా అని చెప్పేసి మేమేమో భయపడుతూ ఉంటే ఈడేమో కరపలు పట్టుకొని అటు ఇటు చెత్త ఎగరేయడం అన్నీ అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. అందుకని చెప్పేసి కెమెరా ఇచ్చామనికి ఆడికి కెమెరా ఇచ్చిన పాపానికి కెమెరా అటు ఇటు తిప్పుతానే ఉన్నాడు ప్రశాంతంగా వీడియో తీయకుండా. సరేలే ఎటు వెళ్ళకుండా ఉంటాడు కదా అని చెప్పేసి పూజ కోసం అని చెప్పేసి వీడియో తీయమని చెప్పి నేను పూజ చేస్తున్నాను అనమాట. కొద్దిగా తుప్పలే ఉన్నాయి కదా, అందుకే అత్తయ్యని పక్కన నించోబెట్టేసి నేను చేస్తున్నాను అనమాట పూజ. సో మీరంతా ఎలా చేసుకున్నారు నాగుల చవితి? యాక్చువల్లీ 2 days నుంచి అసలు వీడియో ఎందుకు పెట్టలేదంటే రీజన్ వచ్చేసి మొన్న ఒకటి ఫుల్ వీడియో పెట్టానండి. దివాళీ నెక్స్ట్ డే అనమాట. కొద్దిగా పెద్ద వీడియో పెట్టాను, ఒక 8-7 minutes ఉంటుందేమో అది. సో దానికి ఏంటంటే మరీ 10 or 11 views వచ్చాయి అంతే. చాలా బాధ అనిపించింది నాకైతే, ఎందుకంటే సో లాంగ్ అనమాట. చాలా రోజుల తర్వాత నేను ఫుల్ వీడియో పెట్టాను. సో దానికి అంత మరీ ఘోరమైన వ్యూస్ రావడం వల్ల నేను భలే హట్ అయ్యాను అనమాట. ఇంకా అందుకే వీడియో పెట్టలేకపోయాను, ఇంకా పెట్టాలని అనిపించలేదు అనమాట నాకైతే. ఏం చేస్తాను చెప్పండి, మూవ్ ఆన్ అవుతూ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు వీడియో చేశాను అనమాట. సో మీరంతా ఎలా చేసుకున్నారు నాగుల చవితి నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే మాత్రం ఉదయాన్నే 8 గంటలకల్లా మొత్తం పుట్లో పాలేయడం, పూజ చేయడం, ఇంటికి వచ్చేసి టిఫిన్లు కూడా చేయడం స్టార్ట్ చేసేస్తామన్నమాట. ఎందుకంటే ఈయనకి ఆఫీస్ ఉంది, తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. మార్నింగ్నే లేచి తొందరగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అన్నీ రెడీ చేసేసుకొని వెళ్ళిపోయి 8 o'clock కల్లా మొత్తం పూజ గీజ అన్నీ అయిపోయి ఇంటికి వచ్చేసాం అనమాట. నిహాల్కి కూడా స్కూల్ ఉంది. సో అందుకని చెప్పేసి వాడి కోసం కూడా అని చెప్పేసి ఇంకా స్పీడ్ చేసేసుకున్నాం అనమాట. పూజ చేసాం కదా అని చెప్పేసి సైలెంట్గా ఎందుకు ఉంటాం చెప్పండి, బాంబులు వెలిగించాలి కదా. ఎక్కడికి వెళ్ళినా సరే మా ఇద్దరికి గొడవ అవ్వకుండా మాత్రం ఉండదు. చూడండి ఇద్దరు అలా కొట్టుకుంటున్నాము రోడ్డు మీద. ఇంకేం చేస్తాం, బాంబులు పెట్టకపోతే మాత్రం పక్కన పాము ఉంటుందో తెలియదు, కానీ ఒకరు ఉంటే మాత్రం అది బెదిరిపోయి పారిపోవాలన్నమాట. అందుకని చెప్పేసి అయినా మనం పుట్టలో పాలు బేగా వేసేసామని చెప్పేసి అందరూ తెలియాలి కదా. అందుకని చెప్పేసి ఒక 2 100 బాలాలు వెలిగించేసి ఇంటికి వచ్చాయి. డ్రెస్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఫుల్ కంఫర్ట్ అనమాట. ఇది నేను మీషోలో తీసుకున్నాను, తక్కువ ప్రైజే. 3 piece సెట్ అనమాట. చాలా బాగుంది డ్రెస్ అయితే, మంచి కంఫర్టబుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి నేను కమ్యూనిటీ పోస్ట్లో నేను పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఓకేనా, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.